అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో పర్యాటకులకు జలగండం తప్పింది. సీలేరు నదిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో 6 పర్యాటకులు కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన పర్యాటకులు నది మధ్యలో రాళ్లను పట్టుకుని ఆగారు. విషయం తెలుసుకున్న మొతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ సాదిక్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఆడదల దళరా ఓకే ఓకే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో పర్యాటకులకు జలగండం తప్పింది. సీలేరు నదిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో 6 పర్యాటకులు కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన పర్యాటకులు నది మధ్యలో రాళ్లను పట్టుకుని ఆగారు. విషయం తెలుసుకున్న మొదుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ సాదిక్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మన ప్రతినిధి దత్తు ఫోన్ ద్వారా అందిస్తారు. దత్తు, దీపిగా అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరులో ఘోర ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. నిన్న ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు, అంటే ఈ అటవీ ప్రాంతం కావడం, అందులో జలధారలు, సెలయేళ్లు, నదీ ప్రవాహం అధికంగా ఉంటుంది. ఆ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి అధికంగా ఈ యొక్క ప్రాంతానికి చింతూరు కావచ్చు, మారేడుమిల్లి కావచ్చు, రంపచోడవరం ప్రాంతాల్లో అధికంగా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది యువకులు, దాదాపు 60-70 మంది వరకు వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులంతా కూడా ఈ చింతూరు వద్ద జలపాతంలో ఆడుకోవడానికి వెళ్తారు. ఇదే సందర్భంలో అప్పుడు జలపాతంలో కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి, అదే ఈ సెలయేరులో కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి. కేవలం మోకాళ్ళ లోతు ప్రవాహం ఉండడంతో వీరంతా ఆటలోకి వెళ్ళి ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో వర్షాలు అధికంగా పడడంతో కొండల్లో కోణంలో ఎప్పుడు ప్రవాహం పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ వాగులో నీరు ప్రవాహం పెరిగిపోయింది. దీంతో మధ్యలో ఉన్నటువంటి వీరంతా కూడా చిక్కుకుని తీవ్ర అవస్థలు పడ్డారు. కొంతమంది ఆ ఏరుని దాటి బయటకు వచ్చారు. మరికొందరు మాత్రం 6 మాత్రం ఆ ప్రవాహంలో చిక్కుకోవడం జరిగింది. వారంతా నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోతుండగా ఇదే సందర్భంలో అదృష్టవశాత్తు రాళ్లు ఉండడంతో ఆ రాళ్లు పట్టుకుని వారు ఆగడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ యొక్క సంఘటన చూసి కొంతమందిని రక్షించారు. ఆ చిక్కుకున్న 6 కోసం రెవెన్యూ సిబ్బందికి అలాగే పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం హుటాహుటిని తడవచ్చి గదిగాల సహాయంతో వారందరినీ రక్షించడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఒకటి చెప్తున్నారు, వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు అధికంగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు వస్తున్న పర్యాటకులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. దీపిక, థ్యాంక్ యూ దత్తు. ఓకే ఓకే మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్ లో రాజ్ న్యూస్ ఎఫెక్ట్ కు జీహెచ్ఎంసీ స్పందించింది. మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్ ను జీహెచ్ఎంసీ రద్దు చేసింది. ఈసూజీ వెహికల్ 150 డివిజన్ లో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈసూజీ నియామకం వల్ల జీహెచ్ఎంసీ పై 5 కోట్లకు పైగా భారం పడుతుందంటూ ఆరోపణలు వచ్చాయి. కొద్దిమంది కాంట్రాక్టర్లకు ఉపయోగపడేలా ఎమర్జెన్సీ వాహనాల టెండర్లను పిలిపించారంటూ ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీ వెనక్కి తగ్గింది. దీంతో గత ఏడాది మాదిరిగానే టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. టెండర్ల గోల్మాల్ పై సీఎంకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ వెహికల్స్ టెండర్లను జీహెచ్ఎంసీ రద్దు చేసింది.
మల్కాజ్గిరి ఎంపీ ఈటెల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సబ్కా ప్రయాస్ అని అయితే అంటుండో ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడుతుందని చెప్పి మోడీ గారు భావిస్తుండో, ఇక్కడ కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తా ఉన్నారు. ఇవాళ మా తిలావత్ గారి అదేవిధంగా మా రాథోడ్ గారి నాయకత్వంలో ఈరోజు మేము ప్రజల సమస్యలు మా పార్టీ ఆఫీసులో ఒక సెల్ ఓపెన్ చేసినాం. రోజు ఒక ఎంపీ గారు ఎన్నికల కూర్చుంటారని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసుకుంటే అందరూ వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, సమస్యలు చెప్పడంతో పాటుగా వాళ్ళు చెప్తున్న మాట, అన్నా మీరు ఇట్లనే పనిచేయండి, గొప్పగా మీరు ముందుకు పోండి, వచ్చే సర్కారు మనదే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే తెలంగాణ చల్లగుంటుంది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ మళ్ళీ దేశంలో గొప్ప రాష్ట్రంగా సంతరించుకుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా వందల మంది ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజానికానికి సందర్భంగా రెండు మాటలు, ఒకటేమో మన ఆశలు ఆడియాశలు చేసిన పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండవది ఇలా కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఒకటి ఇవాళ సమస్య మీద మీకు అండగా ఉండి కొట్లాడమే కాకుండా, అది వరి ధాన్యం సమస్య కావచ్చు, అది ఉద్యోగాల సమస్య కావచ్చు, అది రేపు గోదావరి జలాలు మళ్లించే సమస్య కావచ్చు, అది ఇంకే సమస్య కావచ్చు, సమస్యల మీద కొట్లాడుతూనే అంతిమంగా భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణలో మనం అధికారానికి వస్తాం. ఇవాళ ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయినాం, ఆత్మవిశ్వాసంతో బతికే ఇవాళ దిగాలు పడ్డ తెలంగాణకు ఒక మంచి దిక్సూచిగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకి బాధితులకి ఒక రిక్వెస్ట్, భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నేను చెప్పిన సెంటర్ ఓపెన్ చేసినాం. అది ఉద్యోగాల్లో జరిగిన అవకతవకలు కావచ్చు, భూముల అక్రమ లేఅవుట్లు కావచ్చు, అక్రమంగా రియల్ ఎస్టేట్ మాఫియాలు చేస్తున్న దోపిడీ కావచ్చు, ప్రభుత్వ అనుబంధంతో అనేక రకాల దుర్మార్గాలు కావచ్చు, ఇవన్నిటి మీద తో పాటుగా అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా మాకు మీరు ఏమైనా సమస్యలు ఇస్తే తప్పకుండా మేము అప్పటికప్పుడు చేయాల్సిన పనులు పరిష్కరిస్తాం. ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేస్తాం, అవసరమైతే కొన్ని సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు 11 గంటల నుంచి 1 గంట వరకు ఇది నిరంతరం కొనసాగుతుంది కాబట్టి మీరు దాన్ని ఆ సౌకర్యం వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తామని. ఎందుకు బయట అవుతాం మహేష్ భాయ్, ఎందుకు బయట అది చెప్పు. మీకు తెలుసు మాకు వాళ్ళకు ఎంత యుద్ధం జరిగిందో. ఇక్కడ సావుల కాడ అచానక కలుసుకునేది తప్ప ఇక్కడ పెళ్లి మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. రాజాసింగ్ ను చంపేస్తామని గుర్తు తెలియని హెచ్చరికలు చేశారు. ముక్కలుగా నరుకుతామని దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆవులకు పెద్ద ఎత్తున హాని తలపెడుతున్నట్టు మాట్లాడారని రాజాసింగ్ తెలిపారు. బెదిరింపు కాల్స్ పై పోలీసులకు రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. రాజాసింగ్ ను చంపేస్తామని గుర్తు తెలియని హెచ్చరికలు చేశారని, ముక్కలుగా నరుకుతామని దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆవులకు పెద్ద ఎత్తున హాని తలపెడుతున్నట్టు మాట్లాడారని రాజాసింగ్ తెలిపారు. బెదిరింపు కాల్స్ పై పోలీసులకు రాజాసింగ్ ఫిర్యాదు చేశారు.
ఇక రాజా సింగ్ కు వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, రాజు మరోసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయనను చంపేస్తామంటూ కూడా బెదిరించినటువంటి ఘటన చోటు చేసుకుంది. తీవ్ర భయభ్రాంతులకు గురి చేసేలా ఆ ఫోన్ లో అవతల వ్యక్తి సంభాషించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫోన్ చేసిన వ్యక్తులు పెద్ద ఎత్తులో అటు భారీ ఎత్తున గోవులకు హాని కలిగించే విధంగా కూడా మాట్లాడినట్టు రాజా సింగ్ తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్తులో రాజా సింగ్ ని చంపేస్తాం, ముక్కలుగా నరికేస్తామని, అతి కిరాతకంగా చంపుతామనేటటువంటి బెదిరింపులకు కూడా పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజా సింగ్ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఆయనకు వచ్చినటువంటి కాల్స్ నెంబర్స్ కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగానే ఆయన ప్రాణానికి హాని ఉందని, దాంతో పాటుగానే ఆ హిందుత్వానికి కూడా హాని చేసే విధంగా ఆ అవతలి వ్యక్తి బెదిరింపులకు పాల్పడడం జరిగిందని ఆయన పేర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన వెంటనే అటు చట్టబద్ధమైనటువంటి సంస్థలు దీని మీద దర్యాప్తు చేయాలి. దాంతో పాటుగానే వారిపైన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజా సింగ్ కు ఈ ఇటీవల కాలంలో తరచుగా ఈ బెదిరింపు కాల్స్ రావడం జరుగుతూ ఉంది. ఆయన ప్రధానంగా రీసెంట్ గా బక్రీద్ కు గోవధ చేసేందుకు పెద్ద ఎత్తున హోల్ సిటీలో గోవులను తీసుకువస్తున్నారు అనేది కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో దానిపైన హోల్ సిటీ నగరాల్లో అటు గల్లీలో కూడా పర్యటిస్తూ వీడియోలు తీశారు. ఆ అనంతరం కూడా వరుసగా ఆయన వీడియో రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాలని డీజీపీకి, సీఎం కు, ప్రభుత్వ మంత్రులకు కూడా ఆయన కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయా, లేదంటే ఇంకేదైనా అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వారు బెదిరింపులకు పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కూడా వరుసగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపులు పాల్పడుతున్నారు. అన్నోన్ నెంబర్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నాయి. ఆయన్ని అతి కిరాతకంగా ముక్కలు చేసి నరికేసి చంపుతామనేటటువంటి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజు.